ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సో వేణు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే ఎంత ఈటీవీని సపోర్ట్ చేసినప్పటికి కూడా కమర్షియల్ వైబిలిటీ అనేది చూస్తూ ఉంటారు. అంటే సంపాదించాలని కాదు, కాకపోతే ఎంతవరకు అది వర్త్ అనేది ఒక ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంటుంది. ఒక ఎంతకొంత మన జేబులో నుంచి డబ్బులు పెడుతున్నామంటే. సో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాకి మీకు కనిపించిన కమర్షియల్ వైబిలిటీ ఏంటి? ఇప్పుడు కమర్షియాలిటీ అంటే నేను సినిమా నిండా జోకులు నింపి, పిచ్చి పిచ్చి జోకులు నింపి, డబుల్ మీనింగ్లు నింపి, సినిమా నిండా అశ్లీల సీన్స్ నింపి జేబులు నింపుకోవాలని అనుకోలేదు. ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసి ఎంటర్టైన్ చేస్తూ జేబులు నింపుకోవాలనుకున్నాం. అట్లా చేసాం ఇది. సో తను చెప్పిన దాంట్లోనే ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్, ఆ క్యారెక్టర్, ఆ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఎక్సెంట్రిక్ బిహేవియర్, ప్రేమ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు, ఆ మానసిక స్థితి. ఇంకొకటి డైరెక్టర్ యొక్క ఇన్నోసెన్స్. అతని రైటింగ్లో ఉంది, మేకింగ్లో ఉంది. పని కట్టుకొని ఇట్లా కంపోజ్ చేసినట్టుగా ఒక్క షాట్ ఉండదు. నువ్వు నీ ఇంట్లో నుంచి ఒక కిటికీలో నుంచి బయటికి ఏదైనా లొల్లి జరుగుతుంటే చూసినప్పుడు ఉండే ఒక లైవ్ యాక్షన్ని రిప్రజెంట్ చేసేలాగా ఆ మేకింగ్ అంతా ఉంటుంది. అదే ఈ సినిమా యొక్క యూఎస్పి. అదే ఈ సినిమా యొక్క కమర్షియల్ వయబిలిటీ అని నేను నమ్మిన. ఓకే. యా.